ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. శ్రీకృష్ణ నామామృతం నుంచి కమలనాథ నామామృతం గురించి తెలుసుకుందాం. కమలమునకు స్వామి అని అర్థం. కమలమునకు అనేక అర్థములు కలవు. కమలమనగా మలినం లేనిది, పవిత్రమైనది లక్ష్మి. ఎక్కడ దైవముండునో అక్కడ పవిత్రతయుండును. పవిత్రతకు మూలం దైవమే. ఆ దైవమే శ్రీకృష్ణుడు. కమలమనగా వికసించున్నది అని కూడా అర్థం. సూర్యకిరణంలా సాన్నిధ్యమున కొలనులో కమలములు విచ్చుకొనును. అట్లే శ్రీకృష్ణుని సాన్నిధ్యమున సృష్టి కమలం విచ్చుకొనును. మానవుని యందు కూడా కమలములు కలవు. వాని వికసింపునకు కూడా దైవ సాన్నిధ్యమే మూలం. మన యందలి షట్చక్రములు కమలములై వికసించుటకు కృష్ణ సాన్నిధ్యము ఆవశ్యము. సృష్టికిని జీవునకు కూడా ఆధారభూతమై వికసింపజెయ్యు తత్వం కలవాడగుటచే శ్రీకృష్ణుణ్ణి కమలనాథునిగా ఈ నామం కీర్తించుచున్నది. జై శ్రీకృష్ణ.